అయ్యో పాపం కృష్ణ, తనకు అనిపిస్తూ ఉంటుంది ఈ దీపం కారణంగా తన అమ్మ నాన్న ఒక్కటవుతారు అని. కానీ తనకేం తెలుసు, ఈ చిన్న దీపం మొత్తం అంత బూడిద చేసేస్తుంది అని. ఆశా దీపం కాదిది, నాశనం కోరే దీపం ఇది. ఇది సాగర్ ఇంకా గంగని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. అస్సలు ఈ కృష్ణే లేనప్పుడు వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఇంకెవరు చేస్తారు? గుర్తుందా నీకు నేను ఎన్ని 6లు 4లు కొట్టాను? అవునా? 100 వాళ్ళ బాంబులు కాల్చేటప్పుడు నువ్వెంత భయపడేవాడివి, చెవులు మూసుకొని మరి మంచం కిందకి వెళ్ళి దాక్కునేవాడివి. గుర్తుందా? మర్చిపోయావా? అలాగా? లేకపోతే మరేంటి? ధైర్యం ఉంటే బాంబు పేల్చి చూపించు. ఇప్పుడే చూపిస్తాను, నీకు ఇప్పుడే చూపిస్తాను. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంత నీ కోసమే. కృష్ణ! కృష్ణ! కృష్ణ చున్నీ తీసేయ్! చున్నీ తీసేయ్! కృష్ణ! ఇలా రా. కృష్ణ అక్కడ నుండి పక్కకు తప్పుకో. కృష్ణ ఇలా రా. కృష్ణ! కృష్ణ! గంగా! కృష్ణ! గంగా! ఏం కాదు కృష్ణ. ఏం కాలేదు తల్లి. గంగా! గంగక్క! గంగా! కృష్ణ! గంగా! గంగక్క! అమ్మని చీరకి నిప్పంటుకుంది. అమ్మా! 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 అమ్మా లే! గంగా! అమ్మని చేయి కాలిపోతుంది, ప్లీజ్ వదిలేయ్. కదలొద్దు కృష్ణ. అమ్మా! గంగా నువ్వేం చేస్తున్నావు? కృష్ణ! అమ్మ వదిలు. కరుణ బ్లాంకెట్ తీసుకురా. గంగా! 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 కృష్ణ! నీకేం కాలేదుగా? గంగా! కృష్ణ! కృష్ణ! గంగా! కృష్ణ! గంగా! కృష్ణ! కృష్ణ ఏమైంది తల్లి? కృష్ణ! కృష్ణ కళ్ళు తెరు. కృష్ణ! లేమ్మా. కృష్ణ! కృష్ణ ప్లీజ్ కళ్ళు తెరువు అమ్మా. కృష్ణ! కృష్ణ కళ్ళు తెరు. డాక్టర్ ఏమైంది పాపకి? తెలియదు డాక్టర్, తన చున్నికి నిప్పు అంటుకుంది. పక్కనే కొన్ని పటాసులు పడి ఉన్నాయి. ప్లీజ్ మీరు చెక్ చేయండి. తన్ని చేతులు కాలిపోయాయి.
ఇట్స్ ఎ బర్న్ కేస్. నర్స్ హరి అప్, త్వరగా తీసుకుపోదండి. నాకు అసలు అర్థం కావడం లేదు. పేరెంట్స్ అయి ఉండి మీరు ఎంత కేర్లెస్గా ఎలా ఉండగలరు? పాపని జాగ్రత్తగా చూసుకోలేరా మీరు? మీరందరూ ఇక్కడే ఉండండి. అసలు తప్పంతా నాదే. నేను కృష్ణుని చున్నీ వేసుకొని ఒకనా ఉండాల్సిందే. నేను అప్పటికే చెప్పాను తనకి. కానీ ఆ డ్రెస్తో పాటు చున్నీ వేసుకుంటానని మొండికేసింది. ఒకవేళ తను చున్నీ వేసుకోకపోతే ఇదంతా జరిగేది కాదు. నేనే కృష్ణుని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. నేను తనని సరిగ్గా చూసుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. అలా అనకూడదు గంగా. గంగా, కృష్ణకి నీకంటే మంచి మమ్మీ ఎక్కడ దొరకదు. ఆ? నువ్వు తనని పెంచి పెద్ద చేసావు చూడు, అదేం అంత మామూలు విషయం కాదు. ఇది ఒక యాక్సిడెంట్ అంతే. ఇది ఇది ఎవరికైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఇందులో నీ తప్పేమీ లేదు గంగా. గంగా, గంగా చూడు, నీకు కూడా చేతులు కాలేయి. నువ్వు కూడా డ్రెస్సింగ్ చేయించుకోవాలి. నేను నిన్ను నర్స్ దగ్గరికి తీసుకెళ్తాను. లేదు లేదు జోయా, డాక్టర్ కృష్ణకి చెకప్ చేసిన తర్వాత నేను వచ్చి డ్రెస్సింగ్ చేయించుకుంటాను. దానికి టైం పడుతుంది. అంతలోపు నీకు డ్రెస్సింగ్ చేయించుకొని వద్దాం పదా. అవును గంగా, నేనున్నాను కదా ఇక్కడ. నువ్వేం కంగారు పడకు, నువ్వెళ్ళు. పద గంగా. కృష్ణని చంపడంలో మళ్ళీ ఫెయిల్ అయ్యాను నేను. కానీ ఈ యాక్సిడెంట్ని నాకు లాభం కలిగే విధంగా తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. గంగ మనసును నేను నా మాటలతో ఏ విధంగా మార్చాలంటే, నేను చెప్పే ప్రతి మాటను గంగ పూర్తిగా నమ్మాలి. హలో నానమ్మ, మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ. గంగా, నీకిది అనిపించడం లేదా? కృష్ణకి ఈరోజు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అది ఒక యాక్సిడెంట్ కాదని? యాక్సిడెంట్ కాదు అని అంటే? అంటే ఒప్పుకుంటాను, నీకు సాగర్కి మధ్య అంతా సర్దుకుంటోంది. ఇదైతే చాలా మంచి విషయం. ఇన్ఫాక్ట్ మేమందరం కూడా ఇదే కోరుకుంటున్నాం. నేను పగలు రాత్రి ఒకటే ప్రార్థిస్తున్నాను, మీరిద్దరూ ఒకటి కావాలని. కానీ ఎందుకో తెలీదు, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది. పైగా నాకు అనిపిస్తోంది ఈ విషయాన్ని నేను నీతో షేర్ చేసుకుంటే మంచిదని. అసలేం మాట్లాడుతున్నావు జోయా? అదే గంగా, సాగర్ ఇంతవరకు కృష్ణ కస్టడీ కేసును తిరిగి తీసుకోలేదు. ఐ మీన్, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ నా ఆలోచనలు తప్పుగా కూడా అయ్యుండొచ్చు. కానీ ఈరోజు ఏదైతే జరిగిందో అది ఒక యాక్సిడెంట్ కాదు గంగా. నాకేమనిపిస్తోందంటే ఇది సాగర్ ప్లాన్ అని, కోర్టులో తన కేసు బలంగా మార్చుకోవడానికి చేశాడని. నువ్వే ఆలోచించి చూడు, ఈరోజు ఉన్నట్టుండి కృష్ణ చున్నీకి నిప్పంటుకుంది. అలాగే నువ్వు చూడలేదా? నువ్వు కృష్ణ దగ్గరకొచ్చి మంటలు ఆర్పేటప్పుడు సాగర్ దూరంగా నిలబడి కృష్ణ కృష్ణ అని అరుస్తూ ఉన్నాడు. అందరు అక్కడికి పరుగెత్తుకుని వచ్చారు. ఇక లాస్ట్ మూమెంట్లో సాగర్ వచ్చి అంతా మేనేజ్ చేశాడు. అసలు అలా ఎలా జరుగుతుంది? గంగా, అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎవరో ఒకరు వచ్చి కోర్టులో ఈ విషయం తప్పకుండా చెప్తారు. నువ్వు కృష్ణ విషయంలో కేర్లెస్ అని, నీ కూతురిని సరిగ్గా చూసుకోలేకపోయావు అని. ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు, అలాగే లేకపోవచ్చు కూడా. ఇది నా అనుమానం కూడా అయ్యుండొచ్చు. కానీ ఒకవేళ ఇందులో ఒక్క పర్సన్ నిజం ఉన్నా సరే గంగా, నువ్వు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటావు గంగా. లేదు జోయా, అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు చెప్పు? సాగర్ ఎప్పుడు అలాంటి పని చేయడు. అది కూడా కృష్ణకి హాని కలిగించే పని. ఐ నో గంగా, అందుకే నేను అంటున్నాను,
బహుశా నేను పొరపాటుగా కూడా ఆలోచించుండొచ్చు. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది గంగా. తన హస్బెండ్ తన బిడ్డ కస్టడీ కోసం ఏం చేశాడంటే, కోర్టులో తను ఏమని నిరూపించాడు అంటే తను ఒక మంచి తల్లి కాదు అని, అలాగే తన బిడ్డని శ్రద్ధగా పెంచడం లేదు అని. నీకు తెలుసా, అతను ఆ కేసు గెలిచాడు కూడా. నాకు అనిపిస్తోంది సాగర్ కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నాడు అని. ఎప్పుడైతే తనకు తెలిసిందో కృష్ణ తన కూతురు అని, అప్పుడే కదా తను నీ దగ్గరకు వచ్చాడు. లేకపోతే 7 ఏళ్లలో తను ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నాడా అసలు నువ్వు బతుకున్నావా లేదా అని? ఒకవేళ తనకి తెలిసిందే అనుకో, కృష్ణ తన కూతురు కాదు అని, తను నిన్ను యాక్సెప్ట్ చేసేవాడా చెప్పు? తను నీకు దగ్గర కావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడంటే తను కృష్ణుని పొందాలని అనుకుంటున్నాడు కాబట్టి, కృష్ణుని నీకు దూరం చేయాలనుకుంటున్నాడు. గంగా, నేను 7 ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నాకు తెలిసి నానమ్మ తన గ్రేట్ గ్రాండ్ చైల్డ్ కోసం ఎంతగా తప్పించిపోతున్నారు. బహుశా సాగర్ మనసులో అలాంటిదేమీ లేకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు, నానమ్మ తనలా చేయడానికి ప్రోత్సహిస్తున్నారేమో. నీకైతే తెలుసు కదా గంగా, సాగర్ మీద ఎంత కంట్రోల్ ఉందో నానమ్మకి. ఐ మీన్, నానమ్మ ఏమైనా చెప్పిందంటే చాలు, అది సాగర్కి శిలాశాసనంలా మారిపోతుంది. లేదు జోయా, సాగర్ కృష్ణని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇక తన దగ్గరికి రావడానికి తను నా ప్రేమని ఎప్పుడు కూడా ఆసరగా తీసుకోడు. నాకు సాగర్ గురించి చాలా బాగా తెలుసు. తను మొండివాడు, కోపిష్టి, చిన్నపిల్లాడి మనస్తత్వం తంది. కానీ మోసం చేయడం, ఎవరికైనా ద్రోహం చేయడం లాంటివి లేదు. తను అలా ఎప్పటికీ చేయలేడు జోయా. అవును, కానీ సాగర్ని మ్యానిపులేట్ చేయడం కూడా చాలా సులభం కదా. తను చాలా అమాయకుడు, అది నీకు బాగా తెలుసు. అలాగే నాకు కూడా. చూడండి, నిన్న కూతురు కృష్ణని తీసుకొచ్చాను కదా, తను చేయి కాలింది. తన పొజిషన్. పాప బానే ఉంది. పొగ ఇంకా షాక్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. బ్యాండేజ్ చేసిన తర్వాత తనని వార్డ్ నంబర్ 2కి షిఫ్ట్ చేశాం. మీరు ఈ రోజే మీ పాపని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. సరే. ఎక్స్క్యూజ్ మీ, మీరు దీని మీద సంతకం చేయండి. ఇది ఫార్మాలిటీ. అలాగే. కృష్ణ కాలిపోయి చచ్చిపోతుందనుకున్నాను. అప్పుడు నా దారికి ఎవరు అడ్డుండాలనుకున్నాను. కానీ అలా జరగనే లేదు. ఇప్పుడు నేను సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకంటే నాకు ఇంకే దారి కనిపించడం లేదు. థ్యాంక్ యూ. వావ్, చూసావా గంగా, ఇంత త్వరగా మొత్తం కుటుంబం అంతా ఇక్కడికి ఎలా వచ్చేశారు? గంగా, నీకిది చూస్తుంటే ఏమీ అనిపించడం లేదా? వీళ్ళందరూ కృష్ణని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని, తనకి ఆశ పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. ఐ మీన్, కృష్ణ అయితే చిన్నపిల్ల. తనతో ఎవరు ప్రేమగా మాట్లాడతారో వాళ్లనే తన వాళ్ళు అని అనుకుంటుంది. ఈ రోజు తనని ఆసుపత్రి నుంచి పంపించేస్తారు కదా? అవునానమ్మా, ఇదేమి సీరియస్ విషయం కాదు. మేము ఇక్కడ కృష్ణని తీసుకెళ్ళడానికి వచ్చాం, అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాం. నిజమే, నాకెప్పుడు కృష్ణతోనే ఉండాలనుంది, అంతే. మనం తీసుకెళ్దాం సాగర్. కాస్తలో బతికిపోయింది పాప. ఏదైనా జరుగుంటే? నేను కాదనడం లేదు, గంగా చాలా తెలివైందే. కానీ లేదు లేదు లేదు, పెంపకం విషయంలో నాకస్సలు తన మీద నమ్మకం లేదు సాగర్. పిల్లని ఒంటరిగా వదిలేసింది. ఏదైనా జరిగుంటే? ఏ తల్లికైనా తన బిడ్డ మీద ఎక్కువ దృష్టి ఉండాలి చిన్నా.
ఒకవేళ గంగ అజాగ్రత్తగా ఉందంటే మరి నేను కూడా అలాగే ఉన్నాను. నన్ను కూడా బ్లేమ్ చేయండి. గంగ తనని చూసుకోలేదని మీకు అనిపిస్తే మరి నేను కూడా అదే కథ చేశాను. ఇది ఒక యాక్సిడెంట్ అంతే. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు నానమ్మ. తన అదృష్టం చాలా బాగుంది. నిజమే. ప్రదీప్ అన్నయ్య అదృష్టం అయితే నాకు తోడుగానే ఉంది. గంగ బిహేవియర్ చాలా చాలా సాఫ్ట్ అయిపోయింది. ఈరోజు తన కళ్ళల్లో నాకైతే ఇంతకు ముందుండే ఆ ప్రేమ కనిపించింది. అన్నయ్య, నేను గంగని కృష్ణని తప్పకుండా మన ఇంటికి తిరిగి తీసుకొస్తాను. అప్పుడు మీకు మీ మునిమనవరాలు తిరిగి దక్కుతుంది. అవును సాగర్, నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అంతే. అలాగే నాకు నా ముని మనవరాలు కావాలి. నాకు నా ముని మనవరాలు కావాలంతే. నేను చెప్పాను కదా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే. సాగర్కి కేవలం ఒకటే లక్ష్యం ఉంది. తను ఎలాగైనా కృష్ణుని నీ నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నాడు. నువ్వు చూసావు కదా నానమ్మ ఎలా ఇప్పుడే నీ మీద బ్లేమ్ వేసిందో. ఒక బిడ్డని జాగ్రత్తగా పెంచడం నీ వల్ల అయ్యే పని కాదు అని చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ. పైగా వాళ్ళ అదృష్టం వల్ల వాళ్ళకి ఎలాంటి అవకాశం వచ్చిందంటే వాళ్ళకి చాలా మంది సాక్షులు దొరుకుతారు దీనివల్ల. ఈరోజు వీధిలో అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ చూశారు. విట్నెస్ ఉంది. గంగా, నువ్వు చాలా అమాయకురాలివి. సింపుల్గా ఉండే విషయాలను అర్థం చేసుకోగలవు. అలాగే మాట్లాడతావు కూడా. గేమ్ ప్లే చేయడం నీకు కొంచెం కూడా తెలీదు. ఒకసారి నువ్వు ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఒకవేళ సాగర్ మనసులో నీ మీద నిజమైన ప్రేమ ఉండి ఉంటే, అలాగే తన ఉద్దేశం న్యాయమైందే అయ్యుంటే, తాను ఎప్పుడూ కృష్ణ కస్టడీ కేసుని విత్డ్రా చేసుకుని ఉండేవాడు. నాకెప్పుడు కృష్ణతోనే ఉండాలనుంది, అంతే. మనం తీసుకెళ్దాం సాగర్. అమ్మా, సాగర్కి కేవలం ఒకటే లక్ష్యం ఉంది. తను ఎలాగైనా కృష్ణ నీ నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. పద కృష్ణ, ఇంటికెళ్దాం. కానీ గంగా, మేమందరం ఉన్నాం కదా. కృష్ణ, పద వెళ్దాం. ఏమైంది? అమ్మ నాన్న ఏదో చెప్తున్నారు, వినొచ్చు కదా. అమ్మ ఏమైంది? తనకేమైంది? ఆ? నువ్వే కదా అన్నావు తన స్వభావం కాస్త మారింది అని. మళ్ళీ ఏమైంది? అది నానమ్మ, డాక్టర్ గారు చెప్పారు కృష్ణని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని. అందుకనే బహుశా గంగ తనని ఇంటికి తీసుకెళ్ళుంటుంది. అవును నానమ్మ, యాక్చువల్లీ గంగ ఈరోజు కృష్ణ పరిస్థితి చూసి చాలా కంగారు పడిపోయింది. ఏం పర్లేదు, నేను వెళ్ళి తనతో వద్దు మాట్లాడొస్తాను. వద్దు, ఆగాగాగు. ఈరోజు అమ్మా కూతుళ్ళిద్దరినీ ఒంటరిగా అలాగే గడపనివ్వు. రేపు గంగా ఇంకా కృష్ణని తీసుకొద్దాం. నేనొకటి ఆలోచించుంచాను.